హాయ్ అందరికీ. పల్లీలు కొబ్బరి లేకుండానే హోటల్ స్టైల్ చట్నీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇడ్లీలోకైనా దోశలోకైనా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలాగో చూసేయండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 5-6 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న రెమ్మ చింతపండు, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేపి పక్కన పెట్టేయండి. తరువాత మిక్సీ జార్లో 1.5 కప్పు పుట్నాల పప్పు వేసుకొని మనం వేపి పక్కన పెట్టుకున్న వాటిని కూడా వేసేసి చిన్న సైజు ఉల్లిపాయ చాలా చిన్నది వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందు మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. తరువాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం. మనం ఇందాక వేపి పెట్టుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేపి చట్నీలో కలిపేయండి. అంతే, మన హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.